But నమస్కారం అండి Namaste. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫస్ట్లీ ఇట్స్ ఎ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండ్ our prayers that most of the passengers should survive and they should be retrieved and they should recover fast, whoever is survived. Action cause ఇప్పటికైతే ఇంకా తెలియలేదని unless we do a thorough investigation. DGCA is on it. The Director General of Civil Aviation body is already on the investigation. They've already launched it. On the prima facie, it looks like an engine failure or a control failure, and these are the only two reasons which could stall the takeoff of the aircraft and lead to a crash, as it looks like from the visuals. engine failure or Loss of controls, and like మీరు టేక్ ఆఫ్ అవగానే వింగ్స్ లో వచ్చే ఫ్లాప్స్ కానీ వెనకాల వచ్చే రడార్ కంట్రోల్స్ కానీ ఇవన్నీ కంట్రోల్ సిస్టమ్ అండి ఎయిర్క్రాఫ్ట్ లో. ఓకే అంటే అది ఫెయిల్ అయినా ఇంజన్ ఫెయిల్ అయినా ఎయిర్క్రాఫ్ట్ కి లిఫ్ట్ దొరకదండి టేక్ ఆఫ్ అయిన వెంటనే. ఓకే దట్ కుడ్ బి ద రీజన్ అండి. స్టాల్ అయ్యి గ్రావిటీ వల్ల కిందకి వచ్చేస్తుందండి. ఓకే కానీ భరత్ గారు ఇప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ అంటే కనుక ఆల్రెడీ మనం అన్ని చెక్ చేసుకున్న తర్వాతే అది టేక్ ఆఫ్ తీసుకుంటుంది కదా. అండ్ ఇండియాలో DGCA is very particular and unless a thorough pre-flight inspection is done by the licensed engineer, aircraft is not released and అదే the DGCA is very particular on that, and pilot also will not accept the aircraft unless the engineer thoroughly verifies everything and certifies and clears the aircraft. Only then the pilot will accept the aircraft. ఇప్పుడు So the cause of technical snag is very, very minimal, but machine is a machine and unfortunately it can give up at any time in spite of so many precautions being taken on ground. When you are in air, you never know. అంటే టెక్నికల్ కాకుండా ఇంకా ప్రమాదం ఏ కోణంలో జరిగే అవకాశం ఉంటుంది? Technical is the only thing, and for takeoff and all the equipment have backup and like mechanical and then electrical, then there is manual. So ప్రతి aircraft system లో కూడా backup ఉంటుంది. So technical snag reaction time దొరకకపోవడం ఒకటి ఉండొచ్చండి. If there's an engine failure or a control failure. ఇప్పుడు ఈ లాస్ ఆఫ్ కంట్రోల్ లో హైట్స్ కి వెళ్ళి ఉంటే ఒకవేళ బాగా హైట్స్ కి వెళ్ళిపోయి ఉంటే ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయ్యి దే స్టిల్ హ్యావ్ సమ్ టైమ్ టు glide and probably the pilot will have some reaction time. But in this particular case take off అయిన వెంటనే అయింది కాబట్టి వాళ్ళకి రియాక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉండిందండి. అంటే మీరు చెప్పిన వాటిలో ఆ రెండు పాసిబిలిటీసేనా భరత్ రెడ్డి గారు? ఒకటి ఇంజిన్ ఫెయిల్యూరు లేదా లాస్ ఆఫ్ కంట్రోల్, ఈ రెండే తప్ప ఇంకేమన్నా ఉంటాయి? ఎందుకంటే వెరీ జస్ట్ 5 minutes ఆఫ్ ద టేక్ ఆఫ్ ఈ ప్రమాదం జరగడం, ఒకవేళ లాస్ ఆఫ్ కంట్రోల్ ఏమన్నా ఉంటే అందులో హ్యూమన్ ఎర్రర్ ఇంటర్వెన్షన్ అదేమన్నా ఉండే అవకాశం ఉంటుందా? చాలా తక్కువ అండి, బికాస్ దేర్ ఆల్ ట్రైన్ పైలట్స్. ఐ డౌట్ దేర్ కుడ్ బి ఎనీ హ్యూమన్ ఎలిమెంట్. సో మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎర్రర్సే, టెక్నికల్ గ్లిచెస్ వల్లే అయ్యి ఉండాలి. కానీ అండ్ ఈ బోయింగ్ అయినప్పటికీ కొన్ని అనుమానాలు ఏంటంటే, అంటే కొన్ని జాతీయ మీడియాలో ఈ మధ్య కొంత ఏదో డిస్కషన్ జరిగింది బోయింగ్ విమానాలకు సంబంధించి కూడా. 787 డ్రీమ్లైనర్ 2009 నుంచి వాడకంలో ఉందండి. And over a period of time there were issues and with the fuselage అనేది మన passengers కూర్చొని ఆ ప్లేస్ ని fuselage అంటారండి. దాంట్లో కొన్ని స్ట్రక్చర్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అండి ఇనిషియల్ గా, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దే రెక్టిఫైడ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ రీసెంట్ టైమ్స్ లో దేర్ హస్ బీన్ నో టెక్నికల్ ఇష్యూ విత్ డ్రీమ్లైనర్ మెషిన్స్. ఓకే, అంటే సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు భరత్ రెడ్డి గారు అంటే ఆ తీవ్రత ఎలా ఉండొచ్చు? In this particular case, as all of you are aware, and it's a very long haul flight, so wings లో ఫ్యూల్ చాలా ఎక్కువ ఉంటుంది obviously because 10 hours of flight, so plus reserve fuel తీసుకెళ్లారు. సో క్రాష్ అయిన వెంటనే ఫ్యూల్ చాలా త్వరగా ఫైర్ అంటుకుని, సో ఇంటెన్సిటీ ఆఫ్ ద యాక్సిడెంట్ ఈజ్ ఆన్ వెరీ హైయర్ సైడ్ కదా. అసలు ఫ్యూల్ ఏం కన్స్యూమ్ అవ్వలేదండి, టేక్ ఆఫ్ అయిన వెంటనే అయింది కాబట్టి దే వుడ్ హార్డ్లీ కన్స్యూమ్ ఎనీ ఫ్యూల్. సో అంటే చాలా అంటే దెర్ ఆర్ వెరీ లెసర్ ఛాన్సెస్ ఆఫ్ అంటే ఎస్కేప్ అవడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంటుంది. చాలా తక్కువ అండి. లెట్స్ ఆల్ విష్ అండ్ ప్రే దట్ అదే చేయగలం, అదే చేయాలి. కానీ సర్వైవ్, బట్ ఆన్ ద ప్రైమ్ ఆఫ్ ఫేస్ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ వెరీ వెరీ రిమోట్ ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. వెరీ రిమోట్ ఛాన్సెస్. యా, ఇంకా భరత్ రెడ్డి గారు అంటే కెన్ యూ జస్ట్ ఎడ్యుకేట్ సమ్ మోర్ ఆన్ దిస్ ఇన్సిడెంట్ అండి, యాక్సిడెంట్లో ఇంకేమైనా చెప్పగలుగుతారా? And it's too early and too premature to comment on the actual cause of accident unless we get some more information on it. I understand. And pure daytime weather could not be a reason, because weather has been pretty decent there in Ahmedabad airport as per the report that I've seen.
weather cannot be a reason. At the time of release, I don't think engineering department would have taken any kind of chances before releasing the aircraft. Pilot also would not have taken, because it's a very long haul flight. Pilot also would have taken all his necessary precautions and he would have done his pre-flight checks thoroughly. అది ఖచ్చితంగా జరుగుతాయి కదా. అది ఈవెన్ ఏది చిన్న డొమెస్టిక్ వన్ అవర్ వెళ్ళాలన్నా, ఈవెన్ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలన్నా కూడా అవి జరగకుండా అసలు పర్మిషన్ DGC అసలు పర్మిట్ చేయదు. వెరీ ఫార్మల్, వెరీ ఫార్మల్. యా, అలాగే పైలట్స్ కూడా అన్ని చెకింగ్స్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు దే ఆర్ అలౌడ్ టు ఫ్లై. బ్యూటీ ఏంటంటే లైక్ FAA or EASA, Federal Aviation Administration, European Air Space Administration,